బంగారం కొనుగోలు చేస్తామని పీఎంజీ జ్యువెలరీ షాపులోకి చొరబడి కాల్పులు జరిపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అనుకోని సంఘటన ఇది. ఈ ఘటన జరిగే సమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ ఏరియాలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న పోలీసులు కూడా ఉన్నారు. ఘటనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు. దుండగులను ఖచ్చితంగా పట్టుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. కరీంనగర్ లోని జ్యోతినగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ సిబ్బందిపై దుండగుల కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. జ్యువెలరీ షాప్ లోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాప్ సిబ్బంది వద్ద ఆరా తీశారు. అసలేం జరిగింది అనే అంశంపై అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ తో పాటు స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యంత దురదృష్టకరం, సీసీ ఫుటేజ్ సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి మొత్తం 5 దుండగులు చొరబడి చోరీ చేయడానికి జ్యువెలరీ షాప్ లోకి వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. తొలుత ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలి చూపాలన్నారు. అయితే కాసేపటికి మరో 2 వ్యక్తి వచ్చి గోల్డ్ ఆభరణాలు కొంటాము చూపాలన్నారు. ఇక బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో 2 వచ్చారు. దుండగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుతున్నారు. 5 కలిసి తుపాకులు చూపించి బెదిరించి ఆభరణాలను చోరీ చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న షాప్ సేల్స్ మేనేజర్ ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది చాలా ధైర్యంగా తెగించి అడ్డుకున్నారు. ఈ క్రమంలోని వారికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకైతే ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్తున్నారు. అయినప్పటికీ బాధితులకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నామన్నారు. ఈ ఘటన జరిగే సమయానికంటే 10 నిమిషాలకు ముందే షాప్ సమీపంలోనే అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై కరీంనగర్ ను చుట్టుముట్టారు. దుండగులను పట్టుకుంటారనే నమ్మకం ఉంది. ఏదేమైనా అధికారులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం వచ్చింది. బాధితుల స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. దొంగతనం చేయడానికి షాప్ లోకి చొరబడ్డట్టు తెలుస్తుంది. సిబ్బంది అడ్డుకోవడంతో ఒక బ్యాగును ఇక్కడే జారవిడిచారు. ఎంత గోల్డ్, ఇతర ఆభరణాలు ఎత్తుకెళ్లారు అనేది పోలీసుల విచారణలో తేలనుంది. మన దీంట్లో సార్ 3 టీమ్స్ చెక్ చేస్తుంది సార్. కమాండ్ ఎంట్రూట్లో సార్ 2 టీమ్లు చెక్ చేస్తుంది సార్. ఈ గల్లీ సార్. వీడియో గుంజుకొచ్చాడు నన్ను. బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర? సెల్ నన్ను కట్టేసిండు సార్. ఇది అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ, ఈ దరిదాపు సీసీ ఫుటేజ్ కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టికి వచ్చి కూడా మొత్తం అన్ని మన ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. ఒకరికి భుజం అనేది, ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం, మన దొంగ మనకు కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం తెలుస్తుందా?
వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి నీ కేబుల్ మస్తు టైట్ అవుతుంది కవర్ కాదు ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటే పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని వాళ్ళు ముందుగానే వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పన్నారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెడుతున్న తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడి పోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అంతా చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపడి పోయి అందరికీ చేసి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకుని కాళ్ళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళు గాయాలనే తీసుకెళ్ళారు.